హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా సింపుల్గా అయిపోయి ఉప్మా చేశాండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మనం ఏంటంటే అండి ఉప్మా చేసుకోబోతున్నాము. రవ్వ ఉప్మా అనమాట, మామూలుగానే మనం బొంబాయి రవ్వ సుజీతో. ఇదిగోండి, దానికోసం ఏంటంటే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, కొన్ని జీడిపప్పు, అలాగే తాలింపు గింజలు, పచ్చిమిర్చి కట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్, అల్లం 1 టేబుల్ స్పూన్ అండి. అలాగే కరివేపాకు అనమాట. కొత్తిమీర కూడా కొంచెం లాస్ట్‌లో యాడ్ చేయడానికి. ఇవి అనమాట. వీటితో టేస్టీగా కరెక్ట్ మెజర్‌మెంట్‌తో అండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దానికోసం బాండీ పెట్టేసాండి. గిన్నెలో కొంచెం గీ వేసుకుంటున్నానండి. ఉప్మాలో కొంచెం నెయ్యి వేసుకుంటే బావుంటదనమాట టేస్ట్. దానికోసం అని చెప్పేసి. నేనైతే రవ్వ తీసుకున్న మెజర్‌మెంట్ కప్ అయితే ఇదండి. వాటర్ కోసమని చెప్తున్నా మీకు. చూడండి, ఈ గీ అంతా కూడా కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత మనము ఈ రవ్వని ఇందులో వేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్‌లో చక్కగా మనం దీన్ని వేయించేసుకోవాలండి, పచ్చివాసన అంతా పోయే విధంగా. ఇదిగోండి, కొంచెము జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా, మన క్వాంటిటీ తక్కువే కదా, జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలన్నమాట. మీకు ఇంకా నెయ్యితోనే గీ ఉప్మా కావాలంటే చక్కగా తాలింపులో కూడా మనము నెయ్యి వేసుకొని చేసుకోవచ్చండి. బట్ నేను తాలింపులో అయితే నూనె యూజ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ రవ్వ వేయించడం కోసం అని చెప్పేసి, కొంచెం ఆ నెయ్యి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి కొంచెం వేసాను అనమాట. ఇలా ఒక 2 మినిట్స్ అయితే మనము చక్కగా గీలో వేయించేసుకున్న తర్వాత తీసి వేరే గిన్నెలో అయితే పెట్టేసుకోవాలండి. రవ్వ పక్కన పెట్టేసండి. ఇప్పుడు ఈ బౌల్లోనే మనము తీసుకున్న ఈ గిన్నెలోనే చక్కగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుందండి ఉప్మా. అలా మరీ ఎక్కువ అయితే బాగుండదు అనమాట, తినాలనిపించదు. మన క్వాంటిటీ తక్కువ కాబట్టి మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. 1.5 అట్లా సరిపోతుందండి. చూసారా, ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఈ ఉప్మాకి ఏంటంటే కొంచెం పోపు దినుసులు అనేవి కొంచెం ఎక్కువ ఉండాలండి. అంటే పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మన ఉప్మా బాగుంటుంది అనమాట. వేసేసాము. నెక్స్ట్ అలాగే పల్లీలండి. పల్లీలు కూడా వేగాలి కదా, అందుకే ముందుగానే వేసేసుకుంటున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఇప్పుడు ఇందులోనే అల్లం అండి. అల్లం కూడా మంచి వేగాలన్నమాట, కొంచెం బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, లాస్ట్లో జీడిపప్పు అండి. జీడిపప్పు కూడా మరీ కలర్ ఏం చేంజ్ అవ్వద్దు, కొంచెం జస్ట్ కొంచెం వేగితేనే బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇవన్నీ ఏంటంటే మరీ మాడినట్టు కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో చక్కగా దీన్ని ఫ్రై అయ్యే విధంగా అయితే మనం వేయించుకోవాలన్నమాట. చూడండి, చక్కగా పల్లీలు కూడా కొంచెం బ్రేక్ అయిపోతూ ఉంటాయి. పల్లీలు ఫ్రై అయింది, అలాగే పచ్చిపప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. చూసారు కదా, ఇట్లా. ఉప్మా ఏంటంటే అండి ఎవరికి నచ్చదు కానీ, బట్ చేసుకునే విధంగా చేసుకుని తింటే చాలా ఫేవరెట్ ఉంటుందండి. చాలా మందికి కూడా ఇష్టమే ఉప్మా. ఉప్మా బాగోదు అనుకునే వాళ్ళు అయితే ఏమి ఉండరు, కానీ చేసుకునే విధానం ఉంటుంది. అలాగే వాటర్ కూడా ఏంటంటే మనం కరెక్ట్గా పోసుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది ఉప్మా. అలాగే ఇందులో అండి మన ఆనియన్ అనమాట, ఒక మీడియం సైజ్ ఆనియన్. ఆనియన్ కూడా మంచిగా కుక్ అయిపోయండి, బాగుంటుంది ఉప్మాకి. తినేటప్పుడు తగులుతా టేస్ట్కి చాలా బాగుంటుంది అనమాట. కొంతమందికి ఏంటంటే అండి ఆనియన్ వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు అనమాట. దానికోసమని అయితే ఏంటంటే అండి, 1 కప్పు రవ్వకి యాక్చువల్గా మీకు బాగా కొంచెం లిక్విడ్ మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే 4 కప్స్ ఆఫ్ వాటర్ అనమాట. లేదు కరెక్ట్గా కావాలి అంటే 1 కప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుందండి. నేను అదే చూపిస్తున్నాను చూడండి. మనం ఈ కప్పుతో తీసుకున్నాం కదా, మనం 3 కప్స్ అండి. చక్కగా మనం ఇప్పుడు ఏంటంటే వాటర్ అంతా మరగాలి. బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం రవ్వని యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా ఇప్పుడు కాదండి, మనం రవ్వ వేసే ముందు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, చక్కగా వాటర్ అయితే రోల్ బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఉప్మాకి సాల్ట్ ఎక్కువైందంటే అస్సలు బాగుండదు అనమాట. సో నేనేంటంటే ఒక చిన్న టేబుల్ స్పూన్తో 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా అంటే ఈ సాల్ట్ వేసిన తర్వాత అండి ఒక్కసారి టేస్ట్ చూసారంటే తెలిసిపోతుంది. ఆ ఉన్న వాటర్కి కొంచెం లైట్గా ఎక్కువ వేసుకున్నామంటే మన ఉప్మాకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసేసాం కదండి. ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాము. చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని రవ్వ మనం వేసుకుంటూ అండి చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా మనం ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి, అప్పుడే ఉప్మా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా మనం కలుపుకోవాలన్నమాట. ఉండలు అనేవి ఎక్కడ ఫామ్ అవ్వకుండా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ఇప్పుడు హైలో పెట్టేసుకోవాలి. మనం రవ్వ వేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలన్నమాట. చూడండి,
మంచిగా ఫామ్ అయిపోయింది. మనకి అసలు ఉండలు అనేవి రాలేదన్నమాట. ఈ రవ్వ అంతా కూడా మంచిగా కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు లాస్ట్‌లో కొంచెము మనం కొత్తిమీర వేసేసుకోవాలి. చూడండి, కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర వేసేయాలి. చూసారండి, ఉడికిపోయింది చక్కగా. ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఎంత ఎమ్మీగా ఫాస్ట్గా ఈజీగా మన ఉప్మా రెడీ అయిపోయిందనమాట. చక్కగా ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినటం అండి. మీకు దీని కాంబినేషను పల్లీ చట్నీ అయినా లేదంటే చక్కగా మనకి ఇంట్లో ఉండే ఆవకాయ కానీ ఏదైనా బాగుంటుందండి. పండుమిర్చి చట్నీ అయినా ఏదైనా బాగుంటుందన్నమాట. ఇంకా మన ఫేవరెట్ రెసిపీ ఉల్లిగడ్డ కారం అయితే అదిరిపోతుంది అనమాట. మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి కావాలనుకున్న వాళ్ళు. చూసారండి, ఉప్మా అనమాట. ఉప్మా అంటే ఎవరికి నచ్చదు, ఇలా చేసుకొని తినండి, అందరికి నచ్చుతుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చక్కగా జీడిపప్పు అన్నీ వేసాను. తినేటప్పుడు ఆ జీడిపప్పు పల్లీలు క్రంచీగా చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చక్కగా దీన్ని మనం షుగర్తో కానీ లేదంటే మన ఇంట్లో ఏదైనా పీకిల్ ఉంటే పీకిల్తో కానీ ఇంకా అల్లం చట్నీ పల్లీ చట్నీ ఏదైనా స్పెషల్గా చేసుకొని తినొచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయానికి కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.